ఇక బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఘోరమైన నేరమని అన్నారు. ఈ కేసులో ఎవరున్నా కూడా ప్రభుత్వం వదలదన్నారు. సిట్ ఎవరిని అన్యాయంగా విచారించట్లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏం రాజు కాదని, ప్రజలకు వర్తించిన చట్టాలే ఆయనకు కూడా వర్తిస్తాయని అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే విచారణ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. నేనేదో చాలా నీతిమంతున్నని, నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని, అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలుసుకోవలసింది, ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం. మీరేం రాజు కాదు, రాజరిక పాలన లేము. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ప్రజాసేవ నుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఇరుక్కుపోయినారు, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు. మీరు చేసింది అత్యంత హేయమైనటువంటి క్రైమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి చట్టం ప్రకారం చూసినా, ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు చట్టం ప్రకారం చూసినా, టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ఫోన్ ట్యాపింగ్ విపత్కరమైన పరిస్థితుల్లో టెర్రరిస్టుల మీద కానీ, ఉగ్రవాదం మీద కానీ, దేశ భద్రతకు విఘాతం కలిగించిన వ్యక్తులమైన కానీ తప్ప ఇంకెవ్వరి మీద చేయడానికి లేదు. మీరు మీ హయాంలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారు. వీళ్ళ దాన్ని అధికారులను నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఒప్పరు కాక ఒప్పరు. మీ ప్రమేయం లేనిది, మీ ఆజ్ఞ, మీ ఆదేశం లేనిది ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి. ఇది యథేచ్ఛగా 10 ఏళ్ళు మీరు బ్లాక్ మెయిల్ గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లు బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు, నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారే? మీరు చేసినటువంటి నేరము చిన్నది కాదు. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల, వ్యక్తిగత రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారు. పారిశ్రామికవేత్తల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి లొసుగులు తెలుసుకొని వసూళ్లకు పాల్పడినారు. ప్రతిపక్ష నాయకులే కాదు, వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి కదలికలని ఎప్పటికప్పుడు నిఘా పెట్టినారు. ఇవాళ మీరు నాకు 65 ఏళ్ళ వయసు, నన్ను గౌరవించట్లేదు అంటే నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సేవలు అందించినటువంటి గద్దర్ గారు నీ గేట్ల మీద 7 గంటలు పడిగాల్పు కాసి ఎండలో కూర్చున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మీరు ఇవాళ 10 ఏళ్లలో ఏదో ఘనకార్యము చేసుకున్నాము, మేము రాష్ట్రానికి చేసినటువంటి సేవ చాలా గొప్పది అని చెప్పుకుంటే మీరు తెలంగాణ ప్రజలకు గుర్తు చేసుకుంటున్నాం. మీ 10 ఏళ్ల పాలన జరిగిందల్లా పెండింగ్ బకాయిలు, కూలిన ప్రాజెక్టులు, బెదిరింపులు,
బకాయి వసూళ్లు, లూటుమార్, అసలు ఏ వర్గం వారిని వదలకుండా ఒకరు కాదు ఇద్దరు కాదు కేసీఆర్ కుటుంబ సభ్యులు యావత్తు 10 ఏళ్ళు ఈ క్రీడలో మునిగి తేలినారు. ఏ వర్గాన్ని వదలకుండా బ్లాక్ మెయిల్కి పాల్పడి విపరీతమైన వస్తువులకు పాల్పడినారు. కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు.